ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాంటిది నేనే రమ్మన్నానని ధైర్యంగా చెప్పిందంటే నిజమైన ప్రేమంటే అది. ఎప్పుడు తన ప్రేమను చూపించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. చివరికి నిన్ను కాపాడటం కోసం ఆ రోజు నీ చావుకి తన చేతులు అడ్డుగా పెట్టింది. గుర్తుందా? నీకోసం అంత చేసినా తన ప్రేమని నువ్వు కాదంటూనే వచ్చావు. ఎలా ప్రేమించమంటావు? గతంలో ఏం జరిగిందో నీకు తెలీదా? చాలామందికి గతాలుంటాయిరా. గతం ఉన్న వాళ్ళందరూ ప్రేమించట్లేదా? పెళ్లి చేసుకోరా. అందరూ ఆడదానికి మగాడు అవసరం అంటారు, కానీ మగాడికే ఆడది అవసరం. నాకేం అవసరం లేదు. అది నీ భ్రమ. జీవితం సముద్రం అయితే అలలు ఆటుపోట్లు తట్టుకుంటూ మగాడిని పడిపోకుండా చచ్చే వరకు మోసే పడవరా ఆడది. నిన్ను మోస్తుంది, నీ కష్టసుఖాలు మోస్తుంది, నీ బిడ్డల్ని మోస్తుంది, నీ బ్రతుకే మోస్తుంది. ఇప్పటికీ నీ తప్పు నీకు అర్థం కావట్లేదా? నీకోసం నింద తన మీద వేసుకున్నప్పుడైనా తన ప్రేమలో నిజాయితీ నీకు కనిపించట్లేదా? కనిపిస్తుంది. కనిపిస్తే సరిపోతుందా? ఏదో ఒకటి అనిపించాలి కదా. అనిపిస్తుంది. అనిపిస్తే అప్పుడే బయటపడాలి కదా. అప్పటికి అనిపించలేదు, ఇప్పుడే అనిపిస్తుంది. ఏమని? నేను రామలక్ష్మిని ప్రేమిస్తే బాగుంటుందని అనిపిస్తుందా, లేకపోతే నిజంగానే ప్రేమిస్తున్నావా? అవును, నిజంగానే ప్రేమిస్తున్నాను. ఇప్పుడేంటి? ఆ విషయం నాకు తెలుసు, నీతో చెప్పించాలని అడిగానంతే. ఒరే, ఒక్కటి గుర్తుంచుకో, రామలక్ష్మిని వదులుకుంటే మళ్ళీ అలాంటి అమ్మాయి, అంతగా ప్రేమించే అమ్మాయి నీకు దొరకదు. కానీ నా గతం నన్ను అడుగు ముందుకు వేయనివ్వడం లేదు. గతానికి భవిష్యత్తు బల అమ్మకూడదురా. నిన్నలో కలిసిపోయిన గతం అని వదిలేయాలనే ఉందని నువ్వు అనుకోవడం కాదు. వెళ్ళి తనతో చెప్పు, నీ ప్రేమ కోసం ఎంత తపన పడింది. అలాంటి తనకి నువ్వే ఎదురెళ్ళి నీ ప్రేమని చెప్పడం తప్పు కాదు. చెప్పాలనే ఉంది, మరి చెప్పేయ్. అంతేనంటావా? చూడు, తన ప్రేమలో నిజాయితీ ఉంది. ఆ విషయం చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది. నీది నిజమైన ప్రేమ అయితే ఆలస్యం చేయకో. హలో, ఆలోచించింది చాలు, ముందు నిర్ణయం తీసుకోరా. హే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.